ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా ఈరోజు ప్రత్యేకమైన రోజుగా లోకమంతా జరుపుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. ఈరోజే అని కాదు కానీ ప్రతిరోజు మనం ఇవ్వాల్సిన రెస్పెక్ట్, మనం ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. ఈరోజు లోకం అంతా మదర్స్ డేగా చెప్పుకుంటూ సెలబ్రేషన్ స్టేటస్లో పెట్టుకుంటూ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఇంకో రోజే చెప్పుకోవాలా, ప్రతిరోజు గుర్తు పెట్టుకోకూడదు అంటే ప్రతిరోజు గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రులు అనేది దేవుడిచ్చిన వాళ్ళు, వారిని ఎప్పుడు మనం గౌరవించాలి. తల్లినైనా తండ్రినైనా ఎప్పుడు కూడా మనం గౌరవించాలి, వారిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడి తర్వాత మనం ప్రేమించాల్సిన వారు, గౌరవించాల్సిన వారు ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి తల్లిదండ్రుల ద్వారా మనకి దేవుడు జన్మనిచ్చాడు. కాబట్టి ఈరోజు మదర్స్ డే అని చెప్పుకుంటాను. ముఖ్యంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు ఏంటంటే, మాతృమూర్తులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లుల దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ, తల్లులు రాబోతున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము తల్లిని తండ్రిని ప్రతిరోజు బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించును, అప్పుడు నీవేమవుతామంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఒక తల్లిని తండ్రిని సన్మానించేవాడు, గౌరవించేవాడు, లోబడేవాడు ఖచ్చితంగా వాడు ఏమవుతారంటే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంతేగాని తల్లిని తండ్రిని కొట్టేవాడు శాపగ్రస్తులు అవుతాడని బైబిల్లో దేవుడి వాక్యం సాగిస్తుంది. ఈరోజు స్టేటస్లో తల్లి గురించి పెట్టి రేపు తల్లిని కొడితే అది ప్రేమించినట్టు కాదు. లేదా తల్లికి మాట కట్టుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే అది ఆ కరెక్ట్ విధానం కాదు. ఏదేమైనా ప్రతిరోజు మనం గౌరవించాలి, ప్రేమించాలి, వారి మాటకు విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పోయిన ఆదివారం మనం ఒక టాపిక్ చెప్పుకున్నాం. ఏం టాపిక్ చెప్పుకున్నాం ఎవరికి గుర్తుందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పేవారు పెద్దగా చెప్పండి, తప్పైన ఒప్పైనా స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే అందరూ మాట్లాడాలి, అందరూ శ్రద్ధగా వినాలి. సంఘం అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చాం. సంఘం, చర్చి అంటే ఏంటో మనము తెలుసుకున్నాం. చర్చి అనేది దేవుని రక్తం ద్వారా, దేవుడు తన స్వరక్తం ద్వారా ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘం. ఎందుకంటే ఇది ఏ మనిషి రక్తం ఇచ్చి సంపాదించింది కాదు, యేసు ప్రభువే తన సొంత రక్తాన్ని దారిపోసిన సంఘం. కాబట్టి సంఘం అనేది, సంఘము లోకంలో ఉన్న మనలను ఒక ఆయన రక్తంలో కడిగి ఆయన నామంలో సమకూర్చేది. మనం ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తంలో మనల్ని కడిగి లోకంలో పాపంలో శాపంలో ఉన్న మనలను ఆయన రక్తంలో సమకూర్చబడిన వారిని సంఘంలోకి చేర్చాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని సంపాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం మన నోరు తెరిచి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు కొద్దిగా స్వరం ఎత్తి, అందరూ బిగ్గరగా స్వరం ఎత్తి హల్లెలూయా అని అన్నప్పుడు హల్లెలూయా అని చెప్తే ఎదుటి వ్యక్తి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా, ఆత్మీయంగా, బలముగా ఉండగలుగుతుంది. సరే, సంఘం అంటే ఏంటో చెప్పాం. సంఘం అంటే దేవుని రక్తం ద్వారా సంపాదించే సంఘం. సంఘంలో ఉండవలసిన ప్రజలు ఎలా నడవాలో అని కొన్ని విషయాలు మన ఆదివారం నేర్చుకున్నాం. ఈరోజు ఇంకా కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం.
అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం. సంఘములు విశ్వాసమందు స్థిరపడి, ఏమైనా సంఘము విశ్వాసమందు స్థిరపడి అంట. మొదటిగా సంఘములో ఉన్న మనమందరం విశ్వాసులు, ప్రతి ఒక్కరు విశ్వాసంలో స్థిరపడాలి. రెండవది, సంఘము రోజు రోజుకి ఏమవ్వాలంటే విస్తరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా మనకు దేవుని ప్రేమను దేవుడు చెప్పి, దేవుని వాక్యాన్ని బోధించి మనం దేవుని మందిరానికి వచ్చాం. వచ్చిన మనం స్థిరపడాలి. దేవునిలో విశ్వాసం. హల్లెలూయా. అందుకే విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా నిన్ను కదిలించలేదు. విశ్వాసంలో స్థిరపడాలి. సంఘంకి వచ్చిన వాళ్ళు విశ్వాసంలో స్థిరపడాలి. ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరపడతారో వారికి ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలుగుతారు, నిలబడగలుగుతారు. ఎప్పుడు విశ్వాసంలో స్థిరపడ్డారు అంటే భక్తిలో స్థిరంగా ఉన్నారు, ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉన్నారు. అందుకే సంఘంలోకి వచ్చిన మనందరం కూడా విశ్వాసంలో రోజు రోజు ఏమవ్వాలంటే స్థిరపడాలి. అంటే రోజు రోజు మన విశ్వాసం ఏమవ్వాలంటే అధికమవుతూ ఉండాలి. దేవుడి మీద ఇంకా నమ్మకం ఎక్కువ అవుతూ ఉండాలి. అప్పుడు మనం స్థిరంగా ఉంటాం. ఈరోజు చూడండి, కొంతమంది బాప్తిసం తీసుకున్నారు, కొంతమంది కొద్ది రోజులు చర్చికి వచ్చారు. కానీ కొద్ది రోజుల తర్వాత వారు కనుమరుగైపోయారు, మరలా లోకంలో కలిసిపోయారు. కారణం, వాళ్ళ విశ్వాసం ఏమి లేదు, స్థిరం లేదు. అంటే అందుకే యేసు ప్రభు గొప్ప అని చెప్పాడు. త్రోవ పక్కన పడిన విత్తనం, రాతి నేల పడిన విత్తనం, ముళ్ళ పొదలో పడిన విత్తనం, మంచి నేల పడిన విత్తనం. సంఘంలోకి వచ్చిన మనందరము మంచి నేల పడిన విత్తనం అదే ఉండాలి. ఈ మంచి నేల పడిన విత్తనం ఎలా ఉంటుందంటే సహనంతో, ఓపికతో వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకుంటారు. ఈ త్రోవ పక్కన పడిన విత్తనం వినేసి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. రాతి నేల పడిన విత్తనం, ఆ రాళ్ళు అడిచి నేల చక్కగా లేదు కాబట్టి ఆ మొక్క ఎదగలిపోకుండా, అంటే లోక సంబంధమైన, ఐహిక సంబంధమైన, జీవన సంబంధ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమను కట్టుకోలేక సంఘమును దేవుడిని విడిచిపెట్టి లోపల కలిసిపోతారు. ముళ్ళలో పడిన విత్తనం వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ ముళ్ళు ఆ మొక్కను ఏం చేస్తాయంటే అణిచివేస్తా ఉంటాయి. కారణం, ఈ లోకము ధనాశ, లోకాశ, శరీరాశ, నేత్రాశ ఇవన్నీ కూడా ఈ శ్రమలు ఇవన్నీ కూడా ఎదగలేకోకుండా ఆ మనిషిని అణిచివేస్తాయి. ఈ ముళ్ళ కంపలో పడిన విత్తనం వాళ్ళు. అయితే మంచి నేల పడిన విత్తనం వాళ్ళు ఎలా ఉంటుందంటే ఓపికతో వాక్యాన్ని విని దాని ప్రకారం ఏం చేస్తారంట, నడుచుకుంటారు. కాబట్టి సంఘానికి వచ్చిన మనం దేవులో స్థిరపడాలి. విశ్వాసం, అది ఏ విశ్వాసం? యేసు ప్రభు నిజమైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు రక్షకుడు, నేను నమ్ముకున్న దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, మరలా నా కోసం ఆయన త్వరలో రానైన దేవుడు. కాబట్టి నేను ఆయన తప్ప ఇక వేరే దేవుడికి నేను సాగిలపడను, నమస్కరించను అన్న దృఢమైన విశ్వాసము సంఘములో ఉన్న వారికి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మొదటిగా సంఘముకు వచ్చిన మనందరం కూడా సంఘములన్నీ సంఘాలు కూడా, సంఘములో ఉన్న ప్రజలందరూ కూడా దేవులో స్థిరపడాలంట విశ్వాసము. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? అపోస్తలుడు పౌలు మాట అన్నారు,
మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు తుదముట్టింది, నా విశ్వాసాన్ని చెప్పండి ఏం చేసినట్ట కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? కుడి ఎడమకు చూడలేదు, లోకం వైపు చూడలేదు, లోక సంబంధమైన వాటి వైపు తిరగలేదు. ఆయన దేవుడిని మాత్రమే నమ్మాడు, విశ్వసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. స్థిరపడ్డ వాడు తుఫాన్లు వచ్చినా, కాడు వచ్చినా, వరద వచ్చినా వాడిని ఎవ్వరూ కదిలించలేరు. అందుకే పౌలు అంటాడు, దేవదూతలు వచ్చి మీకు బోధ చేసినా కూడా మీరు ఏ పునాది మీద కట్టబడి ఉన్నారో ఆ పునాది మీద మీరు గట్టిగా స్థిరంగా ఉంటే దేవదూతలు వచ్చి చెప్పినా కూడా మీరు పడిపోరు అంటారు. అంటే భక్తిలో అంత దృఢంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి మరొక మాట అపోస్తలుల కార్యంలో 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా అంటున్నాడు, విశ్వాసమందు మీరేమి ఉండాలంట? నిలకడగా. ఇందాకేమన్నాడు? విశ్వాసమందు స్థిరంగా ఉండాలి, స్థిరమైన భక్తి ఉండాలి, స్థిరముగా భక్తి చేయాలి. ఒక వారం చేసి, ఒక నెల రోజులు చేసి, ఒక సంవత్సరం చేసే భక్తి కాదు ఇది జీవితాంతం నీకు దేవుడితో ఉన్న సత్సంబంధం. కాబట్టి ఈ భక్తి అనేది కొద్ది రోజులు చేసి ఆగిపోయే భక్తి కాదు. ఏ కారణాల వలన నీ భక్తి నువ్వు ఆపుకోకూడదు. ఎందుకంటే నీవు దేవుడితో ఉన్న సత్సంబంధం అలాంటిది. ఆ సత్సంబంధం బలముగా ఉండాలంటే రోజు రోజు దేవుడి మీద విశ్వాసం పెరుగుతూ ఉండాలి. అంటే దేవుడి మీద నమ్మకం ఉంచుతూ ఉండాలి. అందుకే పౌలు గారు విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ఏం చేయాలంట? సంఘము అనేక శ్రమల గుండా వెళ్తుంది, అనేక కష్టాల గుండా, బాధల గుండా సంఘము వెళ్ళాలి, పరిస్థితులు వెళ్ళాలి. లోకంలో బయట సంఘము వెలుపల ఉన్న వారికి ఆత్మీయమైన జ్ఞానం ఉండదు. వాడి ఇష్టానుసారంగా చూపిస్తాడు, వాడి ఇష్టానుసారం దొరుకుతాడు. మరి ఎత్తబడేవారు ఎవరంటే సంఘంలో ఉన్నవారే. అందుకే సంఘంలో ఉన్నవారు విశ్వాసంలో స్థిరంగా ఉండట్లయితే ఆయన రాకడి సమయంలో మనం ఏమవుతామంటే ఎత్తబడతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. మన విశ్వాసం కూడా ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. మరొక మాట చదవండి, కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, 4-5 వచనాలు చదవండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవం గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? ఆమేన్, హల్లెలూయా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, శోధించుకోండి అంటున్నారు. అంటే మీరు నిలబడ్డారా, పడిపోతున్నారా, నిలకడగా ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే చూసుకోండి. అందుకే ప్రతిరోజు మన భక్తిని చూసుకోవాలి, పోల్చుకోవాలి దేవునితో, దేవుని వాక్యంతో. మన భక్తి కరెక్ట్గా ఉన్నదా లేదా, మన విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కడైనా బలహీనం అవుతున్నామా, ఎక్కడైనా దేవునికి దూరం అవుతున్నామా లేదో మనం చూసుకుంటూ పోల్చుకుంటూ ఉండాలి. అందుకే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సంఘంలో ఉన్న వారు మొదటిగా నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. అప్పుడప్పుడు మనం టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు మన
మనం నెలకు 2 నెలలకు టెస్ట్ చేయించుకుంటాం. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 2 నెలలకు కనీసం 3 నెలలకు టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయా లేదా, బీపీ ఎలా ఉంది, వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా డాక్టర్ గారు టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. అప్ అయితేనేమో డోస్ పెంచుతాడు, డౌన్ అయితే తక్కువ అయితే కొంచెం డోస్ తగ్గిస్తూ ఉంటాడు. ఎందుకు చెక్ చేసుకోవాలంటే మన యొక్క శరీరంలో ఈ యొక్క షుగర్ బీపీ ఎలా ఉందో, కంట్రోల్ ఉందో లేదో, అన్కంట్రోల్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం భక్తిలో కూడా మనమే ఏం చేయాలంట, పరీక్షించుకోవాలి, శోధించుకుంటూ ఉండాలి. ఈ విషయంలో నేను విశ్వాసంగా ఉన్నానా లేదా, ఈ విషయంలో నేను విశ్వాసంతో నడుస్తున్నానా లేదా. ఎందుకంటే విశ్వాసం కలిగిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. ప్రధానంగా క్లియర్గా చెప్పాడు, అవిశ్వాసులు దేవుని రాజ్యానికి పాత్రులు కానేరరు. అందుకే పౌలు గారు అన్నాడు, నా విశ్వాసాన్ని ఏం చేశాను, కాపాడుకున్నా. అందుకే సంఘానికి వచ్చిన మనము విశ్వాసంలో రోజు రోజుకి ఎదగాలి అంటే ఒకే మాట, వినుట వలన ఏమొస్తుందంట, విశ్వాసం. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట. మన విశ్వాసం రోజు పెరగాలంటే దేవుని మాటలు ఎక్కువ వినాలి లేదా చదవాలి. ఎంత వాక్యాన్ని మనం చదువుతామో మన విశ్వాసం ఏమవుతుందంటే ఎదుగుతూ ఉంటుంది. మనం బలహీనంగా ఉన్నాము, బలవంతులుగా మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని మొదటిగా సంఘములు విశ్వాసముందు ఎలా ఉన్నారంట, నిరాకరణగా. మరొక మాట చదవండి, కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం 1వ వచనం. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధపరమైన పరిచర్యలో పాల్గొన్న విషయంలోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, మాసిదోనియా సంఘము చాలా బలంగా ఉందంట విశ్వాసం. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. మాసిదోనియా సంఘము అనుగ్రహింపబడిన దేవుని కృపను చెబుతున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించింది. ఈ మాట నాతో అందరూ చెప్పండి, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది. సంఘము బహు శ్రమలో గుండా వారు పరీక్షించబడగా ఆ శ్రమలో ఆ సంఘం ఎలా ఉందంట, సంతోషంగా ఉందంట. హల్లెలూయా. కాబట్టి మనకు అనేకమైన శ్రమల్లో కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టాడు దేవుడు. విశ్వాసులకు తండ్రి అయినా అంటే అంత విశ్వాసం ఉన్నాడు. ఏమీ లేనప్పుడు నమ్మాడు. ఏమీ లేనప్పుడు, ఏమీ చేతిలో లేనప్పుడు, ఏమీ బిడ్డలు లేనప్పుడు, ఏమీ ఆస్తి లేనప్పుడు, ఏమీ లేనప్పుడు నమ్మాడు. జస్ట్ అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మన జీవితాల్లో మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాసిదోనియా సంఘము బహు శ్రమల వలన వారు వారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, మామూలు శ్రమలు కాదు. ఆ శ్రమలలో వారు పరీక్షించబడగా వారు సంతోషించారు. వారు నిరుపేదలుగా ఉన్నను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. వారు చాలా నిరుపేదలైన సంఘం అన్నమాట. చాలా చిన్నగా పనులు చేసుకునే సంఘం. కానీ వారు దేవునికి ఇచ్చే విషయంలో కూడా వారి దాతృత్వం ఎలా ఉందంటే బహుగా ఉన్నది. అంటే దేవునికి ఒక మనిషి ఇవ్వాలన్న విశ్వాసం, దేవునికి ఇవ్వడం ఇచ్చే విషయంలో కూడా మనిషికి ఏముండాలంటే విశ్వాసం. ఒక బాల్ తీసుకుని గోడ కేసి కొడితే
ఎంత వేగం తెచ్చి గోడ తీసుకెళ్తామో అంతే వేగంతో మరలా మనం తిరిగి వస్తుంది. దేవుడికి కూడా మనం ఎంత విశ్వాసంతో ఇస్తే అంతే విశ్వాసం దేవుడు మనకి తిరిగి ఇస్తాడు. అందుకే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈ సంఘము మొదటిగా చాలా శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్టుకోకుండా సంతోషంతో దేవుని ఆరాధించి పూజించి దేవుడి నామాన్ని మహిమపరిచారు. ఆ దేవుడి నామాన్ని మహిమపరచడమే కాదు, ఆ కష్టాల్లో కూడా శ్రమలో కూడా దేవుడికి ఇచ్చే దాతృత్వ విషయంలో కూడా చాలా చాలా గొప్పగా ఇచ్చారు. పౌలు అంటున్నాడు, వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తారు, ఇంత నిరుపేదలైనను ఇంత దాతృత్వం ఇస్తారని నేను అసలు కలలో కూడా అనుకోలేదు అంటున్నాను. హల్లెలూయా. కాబట్టి సంఘము విశ్వాసంలో ఏమవ్వాలంట, స్థిరపడాలి. ఆమేన్. మరొక మాట చదువుదాం. అపోస్తల కార్యము 9వ అధ్యాయం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున యూదయ అనే దేశపు ప్రజలు, గలిలయ దేశపు ప్రజలు, సమరయ దేశపు ప్రజలందరూ అక్కడున్న సంఘములు కూడా ఎలా ఉన్నాయంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. పైన ఒకటి కింద ఏముంది, ఒకటంటే కట్టబడుచు. ఏముంది అక్కడ? క్షేమాభివృద్ధి పడుతు అంటే సంఘము కట్టబడుతూ ఉందంట. హల్లెలూయా. ఎందుకు సంఘము కట్టబడుతూ క్షేమాభివృద్ధి పొందుతుందంటే, అప్పటికి సౌలు అనే వ్యక్తి ద్వారా సంఘం అంతా చెదిరిపోయింది. ప్రభువు నమ్మిన వారిని హింసిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఇంకా దమస్కు పట్టడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారిని చంపుదామని వెళ్ళారు. ఆయన వలన ఎటువాళ్ళు అంటే ఏమైపోయారంటే చెదిరిపోయారు. ఆ మాట ఇక్కడ ఉన్నాను చూడండి. వాళ్ళు అపోస్తల కార్యం 8వ వచనంలో 3వ వచనం. సౌలు అయితే ఇంతింత చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. పైన 8వ వచనం. ఆ కాలము యెరూషలేము సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశమునందు ఏమైపోయారంట, చెదిరిపోయారు. ఒకే ఒక్కడి వలన సంఘం అంతా చెదిరిపోయింది. ఎందుకు? దొరికినట్టుగా వాళ్ళు కొడుతున్నారు, హింసిస్తున్నారు, గాయపరుస్తున్నారు. అప్పటికి స్టెప్పులు చంపేశారు, అందరూ రాళ్ళు వేసి కొట్టి చంపేశారు. ఆ టైంలో సౌలు కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా సౌలు రెచ్చిపోయి ఇంకా ఈయన ఇంకా అందరినీ చంపుతూ వచ్చాడు. ఆ చంపుతూ వచ్చినప్పుడు చెదిరిపోయారు, ఎక్కడ చెదిరిపోయారు. చాలా భయానకరమైన పరిస్థితి వచ్చేసింది. దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే సంఘమును పాడు చేస్తే అది ఎవరిని పాడు చేసినట్టు, దేవునికి అవమానం తెచ్చినట్టు, దేవుడిని బాధ పెట్టినట్టు. అందుకే సౌలు దమస్కు పట్టణానికి వెళ్తా ఉంటే, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. అంటే దేవుడిని కదా హింసిస్తుంది ఆయన సంఘం హింసిస్తుంది. సంఘం అంటే ఎవరిది? దేవుడిది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నన్నెందుకు నీవు హింసిస్తున్నావు? ఎవరికి ఇస్తున్నా? హల్లెలూయా. ఆ టైంలో చెదిరిపోయిన ఈ సంఘాలు ఎవరి వల్ల అయితే సంఘం పాడైపోతుందో, ఎవరి వల్ల అయితే సంఘం నష్టమవుతుందో దేవుడు వాడిని పట్టుకున్నాడు. ఆమేన్. సౌలుని ఏం చేశాడు దేవుడు? పౌలుగా మార్చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో, ఇప్పుడు మనం చదువుకున్నాం అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో. అప్పుడు అన్నాడు, కావున యూదయ, గలిలయ, సమరయ దేశమంతట మరలా సంఘము కట్టబడుతూ వచ్చింది. హల్లెలూయా. సంఘం ఏమైందంట? కట్టబడుతూ వచ్చింది. ఎవరైతే అడ్డుగా ఉన్నాడో దేవుడు వాడినే మార్చేశాడు. సౌలుని ఏం చేశాడు?
పౌలుగా మార్చేశాడు. అయితే సంఘం ఏమైందంటే కట్టబడుతుందంట. మనము కూడా సంఘంలో కట్టబడుతూ ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని కట్టుకుంటూ ఉండాలి. ఏ పునాది, క్రీస్తు అనే పునాది మీద నీవు నీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి, కట్టుకుంటూ పోవాలి. అయితే ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఎలా ఉందంట, సమాధానం కలిగి ఉంది. ఇక అప్పటి వరకు ఉన్న సమస్య, సౌలు అనే ద్వారా వచ్చే సమస్య మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైపోయింది, శత్రువులు దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఒక సేవకుగా తయారు చేశాడు. ఇప్పుడు ఏం భయం లేదు. అప్పటిదాకా సౌలు వచ్చి ఎవరు చంపుతాడా భయంగా ఉండేది. ఇప్పుడు సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు కాబట్టి అందరిలో ఏమొచ్చిందంట, సమాధానం కలిగి ఉంది. మరియు సంఘములో ఉన్న వారందరూ ప్రభువునందు భయము కలిగి, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచు ఉండెను. హల్లెలూయా, స్తోత్రం చేత హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉంది. సంఘము మొదటగా ఏమైందన్నా విశ్వాసంలో స్థిరపడాలి. అంటే మనం విశ్వాసంలో స్థిరపడాలి. నీవు విశ్వాసంలో స్థిరంగా ఉంటే సంఘం విస్తరించబడింది. నీవు విశ్వాసంలో స్థిరంగా కరెక్ట్గా ఉంటే నీవు అనేక మందికి దేవుని మాట చెప్పి దేవుని సన్నిధికి తీసుకొస్తావు. అప్పుడు సంఘం ఏమవుతుంది, విస్తరించబడుతుంది. ఇప్పుడు సంఘం విస్తరించబడలేదంటే కారణం ఏంటంటే మనం విశ్వాసంలో స్థిరంగా లేము. మనం విశ్వాసంలో స్థిరంలో ఉన్నట్లయితే మనం దేవుడి ప్రేమను చెప్పగలుగుతాం, మన ఇంట్లో వాళ్ళు చెప్పగలుగుతాం, మన బిడ్డలకు చెప్పగలుగుతాం, చెప్పి వారిని ప్రభు దగ్గర తీసుకురాగలుగుతాం. ఇప్పుడు మనం తీసుకురాలేకపోతున్నాం అంటే కారణం ఏంటంటే మనమే సరైన విశ్వాసం లేదు. ఒక మాట చెప్పాలి, హల్లెలూయా. విశ్వాసంలో మనిషి స్థిరంగా ఉంటే అయ్యో ఇంత గొప్ప రక్షణ నా బిడ్డలు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇంత గొప్ప రక్షణ నా భర్త నిర్లక్ష్యం చేస్తారు, ఇంత గొప్ప రక్షణ నా ఇరుగు పొరుగు వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఒకవేళ వారు రక్షణ లేక మరణిస్తే నిత్య నరకానికి వెళ్తారు. ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదు అని తపన తృష్ణ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక్క ఆత్మనైనా దేవుని మందిరాన్ని తీసుకురాకుండా నీవు ఉండలేవు, మనం ఉండలేము. నిజంగా చెప్తానండి, విశ్వాసంలో స్థిరంగా ఉన్న ఒక అమ్మాయి అంట, యవనస్తురాలు, ఒక ఊరిలో నుంచి దేవుని మందిరానికి వెళ్తాను. ఒక యవనస్తురాలు చాలా బలపడుతుంది, ఆత్మీయులు బలపడుతూ యేసయ్య గారి దగ్గరికి వెళ్ళిందండి. అయ్యా మా ఊరిలో మీరు వచ్చి మీటింగ్స్ పెట్టాలని అడిగిందండి. మా ఊరు వచ్చి మీరు మీటింగ్స్ పెట్టాలని అడుగుతుంది. ఆ అమ్మాయి పరిస్థితి కొంచెం దీనస్థితి, డబ్బులు సరిగా లేని కుటుంబం. అయినా సేవకుడు ఏమన్నాడంటే నాకు ప్రస్తుతం ఖాళీ లేదమ్మా, ఇప్పుడు నేను చాలా మీటింగ్స్, నేను ఎరుషలేము వెళ్తున్నాను, ఇతర దేశాలు వెళ్తాను, కొద్దిగా అనుకూలమైన డేట్స్ చూసి పెడతానమ్మా అని అన్నాడు. అయితే ఆమె అనుకుంది నా దగ్గర డబ్బులు లేవనేగా, మీటింగ్స్ కి డబ్బులు నేను పెట్టలేదనేగా, నువ్వు నాకు డేట్స్ ఇవ్వట్లేదని కొంచెం బాధపడిందండి. కొద్ది రోజుల తర్వాత యేసయ్య గారు ఆమె యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని అలా పిలిచి అడిగాడండి, మా నీ దగ్గర డబ్బులు లేదని నేను మీటింగ్ పెడతా కాదు, నాకు ఇప్పుడున్న టైం షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉన్నాను, ఏదో ఒక రోజు ఖాళీ చూసుకుని పెడతానమ్మా, అది అప్పటి వరకు ఇది వెయిట్ చేయి, ప్రార్థన చేద్దాం నేను చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజు ఆయన డేట్స్ ఖాళీ చేసుకున్నాడు. ఒక డేట్స్ 3 రోజులు అవకాశం ఇచ్చాడు. సంస్థను, ఈ యొక్క సంస్థ నుంచి కొన్ని సౌండ్ సిస్టమ్లు, కొన్ని బయట అట్లా తీసుకుని ఆ 3 రోజుల మీటింగ్స్ ఆ ఊర్లో మీటింగ్స్ పెట్టారంట. ఆ 3 రోజుల మీటింగ్స్ దేవుని సువార్త ప్రకటించడం ద్వారా అక్కడ తాగుబోతులు మార్చిపడ్డారు, గంజాయి వాళ్ళు మార్చిపడ్డారు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు, కొంతమంది యవనస్తులు. ఆ ఊర్లో కనీసం 10 మంది అయినా మార్చబడి ఆ మీటింగ్స్ తర్వాత ఆమెతో పాటు చర్చికి వెళ్ళగలిగాడు. చెప్పబడుతుంది ప్రభు. హల్లెలూయా. ఆ
ఆమె దగ్గర డబ్బులు ఉండి పెట్టాలని అడగలేదు. ఆమె భారం అంతా ఏంటంటే నా ఊరు ప్రజలు మారాలి, నా ఇరుగు పొరుగు వారు మారాలి, నా దైవజనులను తీసుకెళ్ళి నా ప్రాంతంలో మీటింగ్స్ పెట్టాలి. ఎందుకు యవ్వనస్తురాలకి అంత తృష్ణ, ఎందుకు ఆమెకి అంత కోరిక ఏంటి? ఒక యవ్వనస్తురాలు ఆమెను రకరకాల మాటలు అనొచ్చు, లేకపోతే ఒక అమ్మాయి మీటింగ్స్ పెడితే రకరకాల మాటలు ఆమెను గాయపరచచ్చు. కానీ ఆమె ఏం పట్టించుకోవాలా? నా ఊరు బాగుపడాలి, నా ప్రజలు బాగుపడాలి, నా ప్రజలు ఆత్మీయంగా దేవుడిని తెలుసుకోవాలి. అలాంటి చేయగలిగిందంటే ఆమెలో ఏముంది తెలుసా? ఏముంది ఆమెలో? విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు సంఘాలు విస్తరించబడే కారణం సేవకులు కాదండి. గొర్రెలు కనాలి. ఆమె ద్వారా 10 మంది మందిరం రాగలిగారు. ఏ కారణం సేవకుడే విశ్వాసం తీసుకురావడం కాదు, ప్రజలు తీసుకురావడం కాదు. నీ వంతుగా నీ ఒక్క వ్యక్తినైనా, ఈ నెలలో ఒక్క ఆమెనైనా నేను మందిరం తీసుకురావాలి. అది ఎప్పుడు వస్తుందంటే నీలో ఒక బలమైన దృఢమైన విశ్వాసం. ఎవరు ఏ సమస్య, ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాం. చెప్పి ప్రభు దగ్గరికి వారిని ఏం చేయగలుగుతామంటే నడిపించగలుగుతాం. హల్లెలూయా. సంఘము విశ్వాసులు తీసుకురావాలి. పాస్టర్ గారు కాదండి, గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు ఏంటంటే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఆయన ఎంతవరకు ఏ విధంగా జనాలు మోటివేషన్ దేవుని నడిపించాలో అది ఆయన చేస్తాడు. కానీ విశ్వాసులుగా సపోజ్ మనం ఉన్నాం, మన ఇంట్లో నలుగురు, మన పిల్లలు తీసుకొస్తే 4 అవుతాం. మన పిల్లలు ఇంకొక 2 పిల్లలు తీసుకొస్తే 5-6 అవుతాం. మనం పక్కన తీసుకొస్తే వాళ్ళు తీసుకొస్తే. సంఘం విస్తరించబడాలంటే విస్తరించు ప్రార్థనతో కాదండి, మన క్రియలు కూడా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘము మొదటిగా విశ్వాసంలో ఏమి ఉండాలంట? స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. సంఘము నిలకడగా ఆత్మీయంగా ఉండటమే కాకుండా ఆ సంఘము రోజు ఏమవ్వాలంట? విస్తరించబడాలి. ఈ సంవత్సరం నా ప్రార్థన అదే. నా ప్రార్థన ఏదే ఉందో మీ ప్రార్థన అదే ఉండాలి, మీ డిజైర్ అదే ఉండాలి. మీ వంతులు మీరు ఏం చేయగలగాలో అది మీరు చేయగలగాలి. ఎప్పుడైతే ఒక్క ఆత్మని నువ్వు దేవుని దగ్గర తీసుకురావడం వల్ల నీ పేరు జీవగ్రంథంలో ఉంచడమే కాదు, కానీ నీ పేరు మీద ఒక బిల్డింగ్, ఒక స్లాబ్ పడుతుంది. నీ పేరు మీద ఒక స్లాబ్, ఒక మనిషిని తీసుకొచ్చాక ఇంకొక ఆశీర్వాదం, మరొక ఆత్మని తీసుకొచ్చాక ఇంకొక ఆశీర్వాదం, మరొక మనిషిని తీసుకొచ్చాక ఇంకొక ఆశీర్వాదం. నీ పేరు మీద ఇన్ని ఆశీర్వాదాలు. ఆయన పరలోకమైనప్పుడు నామకంగా ప్రభు దగ్గరికి వస్తూ అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాడు. విశ్వాసి అనేక మందిని విశ్వాసం ప్రజల దగ్గర నడిపించి చచ్చిపోయాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకం వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటి తెలుసా? అక్కడ దేవుడు కలుసుకున్నాడు, మాట్లాడాడు. ఇదిగో నీ కోసం ఇంత బిల్డింగ్లు, ఇంత కట్టడాలు, ఇన్ని కిరీటాలు నీ కోసం ఉంచబడిందంటే, ప్రభా నేనేం చేశానంటే నువ్వు నమ్ముకోవడమే కాదు, నీతో పాటు అనేక మంది ప్రభు దగ్గర తీసుకొచ్చాడు కాబట్టి నీ కోసం ఇన్ని ఆశీర్వాదాలు ఇక్కడ దాచిపెట్టి ఉంచానని ప్రభు ఆయనతో చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సన్నిధిలో మన ఒక్కలమే రావటం కాదండి, మనమంతగా ఒక్క వ్యక్తినైనా దేవుని మందిరానికి మొదటిగా మన ఇంటి వారు, మన బిడ్డలు, భర్తలు, మన భార్య, కుటుంబంలో ఇరుగు పొరుగు ఎవరినైతే సరే వాళ్ళని దేవుని ప్రేమతో వారి దేవుని దగ్గరికి ఏం చేయాలి తెలుసా? తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకే రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అంటాడు, ఇదిగో దీనిలో పాలు పొందుతున్న వారందరూ ఆయన ప్రేమను మీరందరూ ఏం చేయమన్నాడు? ప్రచురించండి.
రెస్పాన్సిబిలిటీ అందరి మీద ఉంది. సో సంఘము అంటే సంఘము విశ్వాసం నిలకడగా ఉండాలి. సంఘం రోజు రోజు ఇవ్వాలంట విస్తరించి. రెండవ మాట చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. 3-4 మాటలే కానీ ఒక మాటకి ఎక్కువ సమయం అయిపోయింది. ఇంకొక మాట చూద్దాం. 12వ అధ్యాయం 1 నుంచి. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని దేవాలను ఉద్దేశించి అతనికి కావలి ఇంటిటకు 4 చతుష్టములు సైనికులను అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉండబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట చెప్పనందు సంఘమైతే అతని కొరకు, అతనంటే దైవజనుడి కొరకు, అందరూ చెప్తారు దైవజనుడి కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యాకోబు పేతురు మంచి దైవజనుడు. అయితే ఆ టైంలో రాజైన హేరోదు సంఘములో ఉన్న వారిని కొందరిని బాధ పెడుతూ వచ్చాడు. చూడండి, సంఘము విస్తరి ఎక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటుందో అప్పుడు ఆటంకాలు వస్తానే ఉంటాయి. ఎంత ఆటంకాలు వస్తాయో మరలా దేవుడు సంఘాన్ని అంత కరెక్ట్గా విస్తరింపజేస్తాడు. ప్రస్తుతం ఈ లోకంలో మన దేవుని బిడ్డలు క్రైస్తవుల మీద ఎన్నో బాధలు, లేకపోతే ఎన్నో వాటిని అణిచివేయాలని, అసలు బైబిల్ తొక్కాలని, బైబిల్ చింపాలని, బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ ఆపేయాలని ఎన్నో కుట్రలు పడినాయి. కానీ ఈరోజు ఎక్కువ వేల సంఖ్యలో ప్రింట్ అవుతుంది. ఏంటి తెలుసా? బైబిల్ వేల సంఖ్యలో ప్రింట్ అవుతుంది. బైబిల్ వేల సంఖ్యలో అందరి చేతికి వెళ్ళిపోతుంది అంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథం. క్రైస్తత్వాన్ని ఎంత అణచాలనుకుంటారో దేవుడు అంత విస్తరింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కూడా యాకోబును చంపేశాడు. యోహాను సహోదరుడు యాకోబును హేరోదుని రాజు ఖడ్గముతో చంపేశాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. అసలు యూదులు ఎవరు? ఇశ్రాయేలీయులు. యూదులు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే యూదులు అంటారు. కానీ యూదులు అక్కడ వారు మత బోధకులుగా మతం అనే ముసుగులో ఉన్నారే కానీ వారు యేసు ప్రభు దేవుడిగా వాళ్ళు ఆయన ప్రవక్తగా నమ్మారు. అందుకే యేసుని నమ్మలేదు కాబట్టి యేసుని వాళ్ళు ఏం చేశారు? సిలువకు అప్పగించి సిలువేశారు. రాజుకు అప్పగించి సిలువేశారు. ఇప్పుడు ఆయన నమ్మి విశ్వసించిన వారిని కూడా, శిష్యులు కూడా యాకోబుని ఏం చేశారంటే చంపేశారు. యాకోబుని చంపేశారు. సంఘమంతా భయపడిపోయింది. దైవజనులు చంపేశారు. రెండోది, యాకోబుని చంపడం ఆగిపోవాలి. ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ సేవ చేస్తున్న ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు పేతురు. ఇప్పుడు ఆయన కూడా పట్టుకొని చంపాలనుకున్నారు. అయితే ఆ దినము పండగ వచ్చింది కాబట్టి పులియని రొట్టెల పండగ దినంలో, పస్కా దినంలో ప్రజలెందుకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావాలందుకు 4 చతుష్ట సైనికులను అతను అప్పగించును. పేతురు చెరసాలలో ఉంచబడును. అప్పటికి యాకోబు అనే దైవజనుడు సంఘం కోల్పోయింది. ఇప్పుడు పేతురు గారు పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. చంపాలనుకున్నారు, చంపుకోకుండా ఇప్పుడు కాదులే పండుగ అయిన తర్వాత చంపుదామని జైల్లో వేశారు. జైల్లో వేసిన ఈ పేతురును కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసి బంధించేసి చెరసాలలో వేశారు. వేసినప్పుడు ఈ చెరసాల బయట చతుష్ట దాదాపు కొన్ని వేల మంది సైనికులు కావలా కాస్తున్నారు. ఎంత కావలా కాస్తున్నా ఈ పరిస్థితుల్లో పేతురు లోపల ఉన్నాడు, ప్రశాంతంగా సంఖ్యలు వేసి లోపబడి ఉన్నాడు. మరి సంఘం ఏం చేస్తుంది?
సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించున్నాను. హల్లెలూయా. అప్పటికే ఒక దైవజనుడు కోల్పోయాం. ఇప్పుడున్న దైవజనుడు యాకోబు ఈ పేతుడు కూడా చంపేస్తే సంఘం కాపరి లేని గొర్రెలుగా మేము చెదిరిపోతాం. సంఘం పాడైపోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే, మనం అందరం కలిసి ఏం చేద్దాం అనుకున్నారు? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సంఘానికి దేవుడు అథారిటీ ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. సంఘము ఆ రోజు నిద్రపోకుండా తెల్లారైతే పేతురు గారు చంపేస్తారు. అప్పటికే యాకోబును కోల్పోయారు. ఇక తెల్లారైతే యాకోబును పేతురు గారిని చంపేస్తారని వీడు గమ్మున కూర్చోలా, గమ్మున ఉండలా. ఏం చేశారు తెలుసా? అత్యాశక్తితో రాత్రి ఒక ఇంట్లో కూర్చుని, ప్రభువా నువ్వు ఏమైనా చేయలేదు, కథ మొత్తం మార్చగలిగే దేవుడు ప్రభువా, తెల్లారైతే పేతురు గారు చంపేస్తారు ప్రభువా అని అందరూ ఇంట్లో సంఘమైన ప్రతి విశ్వాసులు అందరూ కూడుకుని పేతురు గారి కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈ రోజు సంఘము సేవకుల కోసం ప్రార్థన చేసే సంఘాలు లేవు. ఈరోజు సేవకుడు క్షేమం కోసం ప్రార్థన చేసే సంఘాలు లేవు. సేవకుడు ఆరోగ్యం కోసం, సేవకుడు కుటుంబం కోసం, సేవకుడు బిడ్డల కోసం, సేవకుడు క్షేమం కోసం, సేవకుడు యొక్క చెందుతున్న ప్రయాణాలు క్షేమం కోసం, ఎందుకంటే ఎన్నో శ్రమలు పోరాటాలు పొందా వెళ్తున్న సేవకుల కోసం ప్రార్థన చేసే సంఘాలు లేవు ఈ రోజు. ఆ రోజుల్లో ఆ సంఘం అలా కలిసి ప్రార్థన చేసింది కాబట్టి రాత్రికి రాత్రి వేసిన తరాలు వేసినట్టుగా ఉంటే ఆ సైనికులు కాపలా కాస్తూనే ఉన్నారు. దేవదూత వెళ్ళి లోపల ఉన్న పేతురు గారిని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పేతురు గారిని తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. సంఘానికి దేవుడు అంత అధికారం ఇచ్చాడు. మనము సేవకుల కోసం చాలా 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 బలముగా ప్రార్థించాలి. దైవజనులు దేవుని కోసం రోషము కలిగి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ప్రతి సేవకుల కోసం ప్రార్థించాడు. మనం సేవకుల కోసం ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం. సేవకుల కోసం ప్రార్థన చేస్తే మనకి దీవెన. ఒకసారి అక్కడ సమయంలో మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేస్తున్నాను? పాపము చేస్తున్నాను. సేవకుడే విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తే పాపం చేసిన వాళ్ళు అవుతారని సమయం అంటే, మరి విశ్వాసం సేవకుల కోసం ప్రార్థన చేయకపోతే మరి వారంతా పాపం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ప్రియమైన దేవుని సంఘం, నీవు నీ సేవకుల కోసం, నీ సేవకుల కోసమే కాదు, దేవుని దేశంలో లోకంలో బహు బలముగా వాడబడుతున్న చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ప్రతి సేవకుల కోసం నువ్వు ప్రార్థన, రోజు మొదటి ప్రార్థన, నీ ప్రార్థన ఏమంటారంట? దైవజనుల కోసం నువ్వు ప్రార్థన. ఎందుకంటే నీ విశ్వాసం అందరూ వచ్చి సేవకుడు చెప్పుకుంటారు. సేవకుడు చెప్పుకోలేని సమస్యలు బోరుడని. ఆయన ఎన్నో సమస్యలు లోపల ఉంటాయి, కానీ విశ్వాసం ముందు నవ్వుతూ ఉంటారు, వాళ్ళని నవ్విస్తూ ఉంటారు, వాళ్ళని బలపరుస్తూ ఉంటారు, వాళ్ళని ధైర్యపరుస్తూ ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, వారికి అన్ని విషయాల్లో అండగా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ సేవకుడు చెప్పుకోలేని బాధలు, కన్నీటి నిద్రలేని రాత్రులు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉంటా ఉంటాయి. అందుకే ప్రేమ దేవుడు ఉంటారు. ఆ రోజు సంఘం నిద్రపోలేదు, ఆ రోజు సంఘం విశ్రాంతి తీసుకోలేదు, ఆ రోజు సంఘము ప్రశాంతంగా ఉండలా. ఎందుకంటే తెల్లారైతే పేతురు గారిని ఏం చేస్తారు? చంపేస్తారు. సంఘం అయితే ఆసక్తి కాదంట, అత్యాసక్తి, ఇంకా వేరే ఛాన్స్ లేదు. ఈ రాత్రే, ఎందుకంటే తెల్లారైతే రాజు చంపేస్తాడు, పేతురు గారిని చంపేస్తాడు. ప్రభువా తండ్రి, ఈ రాత్రి నువ్వు మా సేవకుడు బయటికి తీసుకురండి, బయటికి తీసుకురండి, బయటికి తీసుకురండి, బయటికి తీసుకురండి. వారందరూ చోటుకుడి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం చెందాలి. హల్లెలూయా. మొదటిగా సంఘము విశ్వాసంలో ఏమై ఉండాలంట? స్థిరపడాలి. సంఘానికి వచ్చిన మనం విశ్వాసంలో స్థిరపడాలి. స్థిరపడిన మనం ఏమవ్వాలి? విస్తరించబడాలి. ఏమండి?
ఇద్దరు పెళ్ళైతేనే ఏమంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించారంట. భార్య భర్తలు ఏమని దీవిస్తారు తెలుసా? నూతన వధువులు ఏమని దీవిస్తారంటే మీరు ఫలించాలి. ఇప్పుడు మన బిడ్డలు, మన కుటుంబంలో ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఇంకా ఫలించకపోతే మనకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా బిడ్డలు లేకపోతే మనకి ఎంత బాధ ఉంటుంది. అలా మన ఇంట్లో పుట్టిన వారికి బిడ్డలు లేకపోతే ఎంత బాధగా ఉంటే, సంఘంలో ఉన్న మనము అనేక మందిని దేవుని మందిని తీసుకురాకపోతే ఇంకెంత ఇదిగా ఉండాలి. హల్లెలూయా. అంటే సంఘము, దేవుడు అన్నాడు సంఘము విస్తరించబడాలి, సరిహద్దులు ఇంకా ప్రొలామినేషన్ జరగాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సంఘము స్థిరపడాలి, సంఘం విస్తరించబడాలి, సంఘము సేవలో చేయాలి, ప్రార్థించాలి. చివరిగా చదువుకున్న చివరి మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. 3 యోహాను 1:9. 3 యోహాను 1:9 లాస్ట్ యోహాను రాసిన 3వ పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. 9వ వచనం చదువుకుందాం. సంగతి వాసిస్తుంది. అయితే అంగీకరించలేదు. వాడు చెడమాట చాలా అన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనగా వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటపరుస్తూ సంఘంలో నుండి వారిని పిలివేస్తున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేసిన కీళ్లను జ్ఞాపకం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు యోహాను అనే భక్తుడు సంఘానికి ఒక ఉత్తరం రాస్తున్నారు. ఒక సంఘం చెప్తున్నారు. సంఘంలో అంటే కొంతమంది ప్రధానత్వం కోరుకునేవారుగా ఉంటారు. నా మాటే చలాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే అందరికంటే అథారిటీగా ఉండాలి, నా పేరే గొప్పగా ఉండాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈరోజు సంఘాలు చీలిపోవడానికి, సంఘాలు గొడవడానికి కారణం ఇదొకటి. ఈరోజు కొన్ని సంఘాలు కులాల మీద కట్టుకుంటున్నారు, కులాల మీద సంఘాలు పెడతారు. దేవుడేమో తన సొంత రక్తం ఇచ్చి సంఘాలు కడితే ఈరోజు మనుషులు కులాల మీద సంఘాలు కడుతున్నారు. అది ఎంత శాపమో తెలుసా? కులం, మనమందరం కులం కాబట్టి మనందరం సంఘం పెట్టుకున్నాం. అది చాలా తప్పు. సంఘం అనేది కులంతో ముడిపడి రక్తంలో కరగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన బిడ్డలు అవుతారు. ఆమేన్. అయితే ఇక్కడ థియోట్రెఫే అనే ఒకడు సంఘంలో ప్రధానత్వం కోరుకున్నాడు. నేనే అన్ని చేయాలి, నేనే నాయకుడిగా ఉండాలి, నేనే ఇక ఎలుబడి చేయాలి అని ఒక గర్వంతో అతను ఉండి ఏం చేస్తాడు తెలుసా? ఆ మమ్మును అంగీకరించిన సావుకుని కూడా అంగీకరించట్లేదంట. ఈ థియోట్రెఫే అనే వాడు సావుకుని కూడా గౌరవించట్లేదు. అయితే వాడు ఏం చేస్తారు తెలుసా? వాడు మమ్ముని గురించి చెడ్డ మాటలు వదులుచు అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకునక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తూ ఉన్నాడు. వాడు చేర్చబడతల సంఘానికి, వాడు నలుగురు తీసుకురాట్లా, తీసుకొచ్చే వాళ్ళు కూడా చెడబడతారంట. ఎవరు? థియోట్రెఫే అనేవాడు. ఈరోజు సంఘంలో అలాంటి మనుషులు ఉంటారు. సంఘం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం? సంఘము యేసు రక్తములో కడగబడింది. సంఘానికి శిరస్సు ఎవరో? యేసు క్రీస్తు. సంఘానికి నాయకుడు ఎవరో? క్రీస్తు. మనమందరం సంఘములో శరీరం, అంటే మనమందరం అవయవమై ఉన్నాం, మనమందరం దేవుని పరివారమై ఉన్నాం. కానీ ఈ థియోట్రెఫే అనేవాడు చాలా గర్వంగా, చాలా నా పెద్దమే చెందాలి, నా మాటే నెగ్గాలి అని అనుకుంటూ సేవకుని గౌరవించుకోకుండా మమ్మల్ని గురించి, సేవకుని గురించి చెడ్డమాట పలుకుతూ అది చాలన్నట్టుగా సహోదరులు తానే చేర్చుకొనక వాడు చేర్చబడలేదు. వారు చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఏం చేస్తారంట? ఆటంకపరచు. సంఘములో నుండి వారు ఏం చేస్తారంట?
వెలివేయుచున్నాడు. ఈరోజు సంఘాల్లో ఇదే గొడవలు. బంధుత్వం మీద సంఘాలు కట్టకూడదు, కులాల మీద సంఘాలు కట్టకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరము కూడా ఆయన బిడ్డలము. మనకి అదే ఆయనే రక్తము, ఆయనే కులం, ఆయనే మతం, ఆయనే ఉండాలి. అంతేగాని కులాల మీద బంధుత్వం మీద సంఘాలు మనము కట్టకూడదు, పెత్తనాలు చేయకూడదు. ఆటంకం సంఘానికి వచ్చేవాళ్ళు ఏం చేయకూడదంట, ఆటంకం పరచకూడదు, వచ్చేవాళ్ళు చెడగొట్టకూడదు అని అంటూ సేవకుడిని బాధపెడుతూ, సేవకుడికి చెడ్డ మాట పలుకుతూ సంఘములో నుండి కొంతమందిని వారు ఏం చేస్తారంట, వెలివేయించున్నారు. అప్పుడు అంటున్నాడు యోహాను, అందుచేత నేను వచ్చినప్పుడు వారు చేయించున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. యోహాను వచ్చి వస్తాను ఒక రోజు, వచ్చి వారి క్రియలన్నీ కూడా నేను ఏం చేస్తాను, వారికి జ్ఞాపకం చేసి వారికి బుద్ధి వచ్చినట్టుగా నేను వాడిని సరి చేస్తాను. హల్లెలూయా, స్తోత్రించండి, హల్లెలూయా. కాబట్టి సంఘంలో మనందరూ ఐక్యతగా ఉండాలి, కానీ ఒక ఈర్ష్యతో, అసూయతో, ద్వేషాలతో, పగతో, కుట్రతో, ప్రమాదాలతో ఉండకూడదు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఏముంటుందంటే ఆశీర్వాదం. ఎక్కడ ఏక మనసు ఉంటుందో అక్కడ ఆ ప్రార్థన ఏమవుతుందంటే ఆలకించబడుతుంది. ఏక మనసు, సంఘం అంతా ఏక మనసుతో పేతురు కోసం ప్రార్థన చేస్తే చెరసాలలో ఉన్న పేతురు దేవుడు ఏం చేశాడు, ఇస్తున్నారా? అందుకే సంఘంలో కులాలు ఉండకూడదు, సంఘంలో భేదాలు ఉండకూడదు. సంఘంలో అందరం కూడా ఏక మనసుతో ఒకరొకరు తగ్గించుకుని, ఒకరికొకరు చక్కగా పని చేసుకుని, ఈమె ఈ పని చేస్తే నేనేం పని చేస్తానని అలా చక్కగా పని చేసుకుని, ఇది దేవునిది, మనది కాదు, దేవుని సంఘం, ఆయన రక్తం కట్టిన సంఘం కాబట్టి ఈ సంఘంలో మనం ఒక పాత్రగా ఉండాలి. కానీ పెద్దలను చేసేవారుగా, ప్రధానత్వం కోరేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు తెలిపేవాడు అలాంటి వాడు. అందుకే ఆ సంఘానికి యోహాను చెప్తాను. చివరి మార్చి ప్రార్థన చేసుకుని 11 ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యము అనుసరించి నడుచుకును. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుడు చూచినవాడు అని చెప్తున్నాడు. మరి నాయన, చెడు కార్యములు కాక మంచి కార్యం అనుసరించి నడుచుకో. దేవుడు మంచి కార్యం చేస్తే నువ్వు దేవుని సంబంధం అవుతావు. కీడు చేసిన వాడు అయితే నువ్వు దేవుని చూసిన వాడు కాదు. ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు, దేమేత్రియు 12వ వచనం. దేమేత్రియు అనే ఒక వ్యక్తి సంఘంలో అందరి వల్ల, సత్యం వల్ల మంచి సాక్ష్యం పొందినవారు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాం, మా సాక్ష్యం సత్యమైనదని నీవు ఎరుగుదువు. హల్లెలూయా. సంఘంలో 2 రకాల మనుషుల గురించి చెప్పాడు. ఒకడేమో అధికారము, ప్రధానత్వం కోరుకునే వాళ్ళ గురించి చెప్పాడు. సంఘంలో ఇంకొకడేమో అందరి మధ్యలో ఏముందంటే ఆయనకి మంచి సాక్ష్యం. హల్లెలూయా. సంఘాల్లో సాక్ష్యం ఉండే విశ్వాసంగా మనం ఉండాలి. సాక్ష్యం, మంచి ఆత్మీయమైన వ్యక్తులుగా మనం ఉండాలి. కానీ లోకంలో ఈరోజు సంఘాలు చాలా భయంకరంగా కులాల మీద, లేకపోతే బంధుత్వ ప్రీతి మీద సంఘాలు కట్టుకుంటూ ఎప్పుడు కూడా నిజంగా బంధుత్వం కన్నా, లోక సంపన్నమైన బంధం కన్నా సంఘ బిడ్డలు, శ్వాసలు, సేవకులకు ఉండే బంధం అది మామూలు బంధం. ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ ఆత్మీయత అది ఎక్కడ దొరకదు. మనకి బంధువులు దొరకదు, బయట సమాజంలో దొరకదు, బయట ఎక్కడ దొరకదు. అందుకే సంఘము సేవకుడు నమ్మాలి, సేవకుడు విశ్వాసం నమ్మాలి. వాళ్ళిద్దరి మధ్య మంచి ఐక్యత ఉండాలి, మంచి సహవాసం ఉండాలి, మంచి అండర్స్టాండింగ్ వారి మధ్యలో ఉన్నప్పుడు ఆ సంఘం ఏక మనసుతో ఏ సమస్య గురించి ప్రార్థన చేసినా ఆ సమస్య దేవుడు ఏం చేస్తాడు, తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా సంఘం అంతా ఏమేమి ఉన్నారంట, విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారు ఏం చేస్తారు తెలుసా, నలుగురు దేవుని మందిరాన్ని తీసుకొస్తే సంఘం ఏమవుతుంది తెలుసా, విస్తరించబడుతుంది. రెండవది, సంఘము దైవజనుడి కోసం నిత్యం ఏం చేయాలి తెలుసా, ప్రార్థించాలి. నిత్యం ఆ కుటుంబం కోసం, క్షేమం కోసం, వారి అవసరాల కోసం, వారి ప్రయాణాల కోసం, వారి ఆరోగ్యాల కోసం. ఎందుకంటే
దైవజనులు పెద్ద పెద్ద దైవజనులు అంటున్నారు ఈ రోజు సంఘం, ఎందుకంటే సైతాన్ ఎప్పుడు సంఘ కాపరి మీద దాడి చేయడం చూస్తాము. ఎందుకంటే ఇంటి పెద్దవాడి మీద, ఇంట్లో యజమాని మీద దాడి చేస్తే ఇంట్లో ఉన్న బిడ్డలంతా ఏమవుతారు? చెదిరిపోతారు. అందుకే ఇంటిలో ఉన్న యజమానులు ఉంటే ఆ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటుందో సంఘంలో ఉన్న కాపరి కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే విశ్వాసవంతులు కూడా క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. రెండవది సేవల కోసం ఏం చేయాలంటే సంఘం అంతా ప్రార్థించి. మూడవది సంఘములో అధికారం చేసేవారిగా ఉండకూడదు. అది ప్రధానంతో నేనే గొప్పవాడు అని ఉండకూడదు. అందరూ ఒకరికొకరు తగ్గించుకుని మంచి మనసాక్షి కలిగి, ప్రేమ కలిగి, ఒక మంచి యూనిటీగా ఐక్యత వెళ్ళేవారిగా ఉండాలి. కానీ స్వార్థంగా, ద్వేషంగా, కులం మీద లేకపోతే బంధుత్వం మీద కట్టుకునే సంఘాలుగా మనము ఉండకూడదు. అందుకే ఇద్దరి గురించి చెప్పాడు. ఒకడేమో చెడ్డగా ఉన్నాడు, ఒకడేమో మంచి సాక్ష్యము పొందిన వారిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అలాగా ఆత్మీయంగా నేర్చుకుందాం, సంఘంలో ఇంకా బలపడదాం. మనం బలపడమే కాదు, అనేక మంది సంఘానికి చేర్చేవారు. ప్రార్థన చేసుకుందాం. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు సంఘములో ప్రజలు ఏ విధముగా ఉండాలి, సంఘములో వచ్చిన వారు మనం ఎలాగా భక్తి చేయాలో, ఎలాగా మనం విస్తరించబడాలో, ఎలాగా ప్రార్థన చేయాలో, సంఘంలో మనం ఎలాగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలో ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి మధ్యాహ్న సమయం ప్రభు మనతో మాట్లాడినట్లయితే ఎవరైనా ప్రేరేపించబడాలని ఒక చిన్న ప్రార్థన చేయండి. అందరూ కలుగు